గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్, వెరీ గుడ్. నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ. సరే, 4th క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, మీరందరూ ఇవాళ మంచి కథలు నేర్చుకుంటారు. ఓకేనా? నేను చెప్తాను మీకు ఒక 2-3 కథలు చెప్తాను. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న కథలే, అంత మంచి మంచి కథలు అంటే చాలా నీతి కథలు అన్నమాట అవి. ఓకేనా? అవి నేర్చుకుంటే మనం భవిష్యత్తులో ఎలా ఉండాలనే విషయాలు కూడా మనకి తెలుస్తాయి. సరేనా? మరి 4th క్లాస్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా మీరు 4వ తరగతి తెలుగు తోట పుస్తకం తీయండి. తెలుగు వాచకం తెలుగు తోట పుస్తకం రైట్, అదే తీయండి. పాఠం వెనకాల చదువుతూ ఉన్నాయి కదా, అదే రైట్, అవే కథలు. గుడ్, బాగానే అబ్జర్వ్ చేస్తున్నారు మీరు పుస్తకాలన్నీ కూడా. బాగుంది, తీయండి ఒకసారి. తెలుగు పుస్తకం తీసారా? తెలుగు పుస్తకంలో పేజ్ నెంబర్ 6 తీయండి, 6వ పేజీ. ఇంకో ఇది, ఓకే. ఆరో పేజ్ తీసారా? పాఠం పేరు ఏముందో తెలుసా మీకు? ఈ మాసపు కథ అని ఉంది. ఓకేనా? అక్కడ ఒక బొమ్మ ఉంది, చూడండి. బొమ్మలో ఏముంది? ఒక దుప్పి ఉంది, అవును కదా? అక్కడ ఏమున్నాయి? కొన్ని చెట్టు ఉంది, చెట్టు కొన్ని కాయలు ఉన్నాయి. కానీ ఆ కాయలు ఎలా ఉన్నాయి? వేలాడదీసి ఉన్నాయి, అవునా? చూద్దాం ఏముందో. కింద పడి ఉండొచ్చు, లేదా వేలాడదీసి ఉండొచ్చు. ఈ దుప్పిని పట్టుకోవడానికి ఎవరో ట్రై చేస్తున్నారని అర్థమైపోతుంది మనకు, అవును కదా? దుప్పి ఎక్కడ ఉంటుంది జనరల్గా? ఊళ్ళలో ఉంటుందా, ఇంట్లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది? రైట్, ఫారెస్ట్, అదే అడవి అని చెప్పాలి. తెలుగు పాట కదా, అడవి అని చెప్తాను. అడవిలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది దుప్పి? అడవిలో ఉంటుంది. సరే, పాఠం పేరు ఏం పేరు చూడండి? తెలివైన దుప్పి. తెలివైన దుప్పి. చూద్దాం ఈ పాఠం ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, బ్రాకెట్లో జాతక కథ అని రాశారు, అవునా? జాతక కథ. జాతక కథ అంటే మనకి మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. హిందూ మతం అంతా పూర్వకాలం నుంచి ఉన్న మతాలు అయితే కానీ హిందూ మతం ఉంది. ఆ తర్వాత బౌద్ధ మతం, జైన మతం, ఇట్లా ఇస్లాం, క్రైస్తవం, ఇట్లా అన్నీ వచ్చాయి కదా. అందుట్లో బౌద్ధ మతం ఏదైతే ఉందో, బౌద్ధ మతానికి సంబంధించినవి ఈ జాతక కథలు. ఓకేనా? బౌద్ధ మతం, జైన మతం అవన్నీ కూడా ఉండేవి, పూర్వకాలంలో ఉండేవి. అంటే ప్రస్తుతం తక్కువ మంది పాటిస్తున్నారు ఆ మతాలని. సరే, దానికి సంబంధించినటువంటి కథ ఇది. బౌద్ధ మతం అంటే ఎవరు స్థాపించారు తెలీదా? గౌతమ బుద్ధుడు. ఎవరైనా? గౌతమ బుద్ధుడు అని ఆయన స్థాపించారు బౌద్ధ మతాన్ని. ఓకే, ఆ మతాన్ని పాటించే వాళ్ళందరినీ కూడా బౌద్ధులు అని చెప్పి అంటారు. ఓకే, ఈ బౌద్ధ మతానికి సంబంధించి వాళ్ళు మనకి హిందూ మతంలో రామాయణం, భారతం ఎలాగైతే ఉన్నాయో వాళ్ళకు కూడా జాతక కథలు అని ఉన్నాయి, ఏంటి? బౌద్ధులకి. ఓకే, అది దానికి సంబంధించినటువంటి పాఠం అన్నమాట. చూద్దాం. బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లు అంటే ఇష్టం. ఓకేనా? బౌద్ధ మతం అనండి, జైన మతం అనండి, వాళ్ళందరికీ కూడా కొన్ని రకాల కథలు ఉంటాయి. అంటే రామాయణ మహాభారతాలలో మనకేమో హిందువులందరికీ కూడా ఎలాగైతే పురాణ కావ్యాలు ఎలాగైతే అనుకుంటామో, మనం జైనులు కానీ బౌద్ధులు కానీ వాళ్ళు జాతక కథలనే వాళ్ళ యొక్క పురాణ కావ్యాలుగా భావిస్తుంటారు. బోధిసత్వుడు అనే అతను చెప్పాడు చూసారా, ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లు అంటే ఇష్టం. బోధిసత్వుడు అనే అతను ఎవరంటే చూడండి, ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు అన్నాడు. అంటే బోధిసత్వుడు అనే అతన్ని, బుద్ధుడిని పూర్వకాలంలో బోధిసత్వుడుగా జన్మించాడు. అతను ప్రజలందరికీ కూడా ఎన్నో మంచి విషయాలు లేకపోతే జ్ఞానాన్ని బోధిసత్వుడు రూపంలో అందించాడు అని చెప్పి వాళ్ళ నమ్మకం, బౌద్ధుల యొక్క, జైనుల యొక్క, వీళ్ళందరికీ కూడా. ఓకేనా? అంటే జైనులకి బుద్ధుడికి సంబంధం ఏమీ లేదు. కాకపోతే జైనులు, బౌద్ధులు అన్నీ ఒక రకమైనటువంటి చెట్టుకున్నటువంటి కొమ్మలే, మతాలు అన్నమాట. ఓకే, సరే చూద్దాం. మీకు పెద్ద క్లాసులోకి వెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలు తెలిస్తే బౌద్ధ మతం అంటే, జైన మతం అంటే అవన్నీ. ప్రస్తుతానికి అయితే బుద్ధుడు, బోధిసత్వుడు ఒకలే అని చెప్పి అనుకోండి చాలు. బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లు అంటే ఇష్టం. ఈ బోధిసత్వుడు అని ఆయన అడవిలో దుప్పిగా జన్మించాడు. ఆయన రకరకాలైనటువంటి జన్మలు ఎత్తి ప్రజలందరికీ కూడా మంచి మెసేజ్ ఇచ్చారు ఆ జన్మ ద్వారా. అదేంటో ఇది చెప్తున్నారు అన్నమాట. ఆయనకి ఏంటంటే ఒక చెట్టు పండ్లు అంటే ఇష్టం. ఒక చెట్టు ఏదో ఉంది, అది యాపిల్ అవ్వచ్చు, లేకపోతే ఆరెంజ్ అవ్వచ్చు, ఏదో అనుకుందాం. ఆ పండ్లు అంటే ఇష్టం. ఒక వేటగాడు ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు.
దానికి ఒక ఉచ్చు అల్లాడు. చెట్టు మీద కూర్చుని దుప్పి కోసం ఎదురు చూస్తున్నాడు. దుప్పి వచ్చి పండు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు. దుప్పి ఉచ్చులో పడిపోతుంది. ఇది వాడి ఆలోచన. ఓకే, ఉచ్చు అన్నారు కదా, రైట్. ఉచ్చు అంటే తాడు అన్నమాట. ఇలా పైకి తాడు వేసుకుంటుంది, దానికి చివరేమో ఖాళీగా ఉంటుంది. వాడు ఏం చేశాడు, కింద ఒక బాస్కెట్ పెట్టాడు. ఇలా కింద దీంట్లో ఏమో పళ్ళు పెట్టాడు. ఇలా బొమ్మంది కదా, పైనుంచేమో ఒక తాడు ఇలా తీశాడు. దీన్ని కూడా పెట్టాడు, ఒక ఖాళీ పెట్టాడు. ఇప్పుడు ఈ దుప్పిలా కనుక ఇక్కడ నుంచి వచ్చి ఓకే ఇందులో బొర్ర పెట్టి తిందామని కనుక తినబోయింది అనుకోండి, దుప్పి ఇక్కడ ఉందనుకున్నా ఇలా ఇందులో బొర్ర పెట్టి ఇలాగే కాయ తినబోతే వీడు ఏం చేస్తాడు, పైకి తాడు లాగుతాడు. అప్పుడు మెడ ఈ కన్నంలో ఉండిపోతున్నాడు, తాడులో ఉండిపోతుంది మేడం. ఉండిపోతే దుప్పి వాడికి దొరికేస్తుంది, చంపేస్తారు వాళ్ళు. అందుకని వాడు ట్రైల్ అది. ఓకే, దుప్పి రానే వచ్చింది, కానీ దూరంగా ఆగింది. పండ్లు బాగా మగ్గి తీయని వాసన వస్తుంది. ఒకవైపు పండు తినాలని అనిపిస్తున్నది, కానీ పండ్లు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది. చూసింది, చెట్టు దగ్గర వచ్చి అబ్బా మంచి వాసన వస్తున్నాయి, పళ్ళు తిన్నాం అనుకుంది. కానీ పళ్ళు ఎలా ఉన్నాయి, ఒక డబ్బాలో ఒక బాస్కెట్లో పెట్టి ఉన్నాయి. దానికి అనుమానం వచ్చింది, ఇదేంటి ఇలా బాస్కెట్లో పెట్టి ఉన్నాయంటే అని అనుకుంది. మామూలు దుప్పు అయితే తినేద్దాం, కానీ బోధిసత్వుడు దుప్పుగా జన్మించాడు కాబట్టి జ్ఞానం ఉందన్నమాట. ఓకే, వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి నిలబడి ఉండడం గమనించాడు. వాడికి తొందర అయిపోతుంది, దుప్పి వెనక్కి వెళ్ళిపోతుందేమో, దానికి పండ్లు కనపడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు. ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరికి వస్తుందని వాడి ఆశ. వాడేమో చెట్టు మీద దాక్కున్నాడు. వేటగాడు దాక్కుని దుప్పి అక్కడ ఆగిపోయింది, రావట్లా. ఏంటిది రావట్లేదు అనుకునే, సరే రాకపోతే ఎలాగా బాబని పైనుంచి మళ్ళీ కాయలు పోసి ఆ దుప్పికి అందేలాగా అలా విసిరాడు అనమాట. అంటే అవుతుంది, ఒక కాయ విసురుతాడు, అది తింటుంది. మళ్ళీ ఇంకో కాయ కొంచెం దగ్గరగా విసురుతాడు, ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. అలా దగ్గరకు వచ్చి ఈ బాస్కెట్ చూస్తుంది. బాస్కెట్లో ఉన్న పళ్ళు ఉన్నాయి, బాగుంటాయని చెప్పి బుర్ర దాంట్లో పెట్టగానే కూడా ఉచ్చు లాగేద్దామని అనుకుంటున్నాడు అనమాట. కానీ దుప్పి చాలా తెలివైంది. చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడతాయి, అంతేకాని ఎవరో విసిరినట్లు పడవు కదా. ఏదో తిరకాసు ఉందని అర్థమైంది. తిరకాసు అంటే ఏదో మోసం అని అర్థం అన్నమాట. ఓకేనా, తిరకాసు అంటే మోసం. చెట్టు నుంచి పళ్ళు పడితే ఇలా కింద పడుతుంది డైరెక్ట్గాను, అలా పడగానే నాకు దగ్గరగా పడుతున్నాయండి పళ్ళు విసిరినట్టు, దీంట్లో ఏదో మోసం ఉందని చెప్పి బోధిసత్వుడు రూపంలో ఉన్నటువంటి దుప్పి ఆలోచించింది. ఓకే, చెట్టు మీద ఉన్న వేటగాడిని చూసేసింది వేటగాడిని. కానీ చూడనట్లే చెట్టుతో అన్నది, చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి, నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను, ఇక నీ దగ్గరికి పండ్ల కోసం రాను అంటూ వెనుదిరిగి పోబోయింది. దానికి అర్థమైపోయింది. పైన చూస్తే వేటగాడు కనిపించాడు. వేటగాడు నన్ను పట్టుకోవడానికి ప్లాన్ వేసాడు అనుకునే అది ఏమందంటే చెట్టుతోటి, చెట్టు అదేంటి వరకు నువ్వేమో పళ్ళు అలా కింద పడేస్తాను కదా, ఇప్పుడు నీ అలవాటు మార్చుకుని నాకు దగ్గరగా విసురుతున్నావేంటి? సరే నువ్వు నీ అలవాటు మార్చుకున్నావు కదా, నేను కూడా నా అలవాటు మార్చుకుంటాను, ఇక నీ పళ్ళు నేను తినను, నేను వెళ్ళిపోతున్నాను అని వెనక్కి తిరిగిపోయాను అన్నమాట. వేటగాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు, ఈవేళ తప్పించుకున్నావు, రేపు నిన్ను వదిలేది లేదు అని. వేటగాడు చూశాడు ఇది వస్తుందేమో అనుకుని, తిరగక అది ఏం చేసింది, రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంటే వేటగాడికి కోపం వచ్చింది. అబ్బా మిస్ అయిపోయింది, వేళ పట్టుకుందాం అనుకున్నాను కానీ దొరకకుండా పారిపోయిందని చెప్పి కోపకి గట్టిగా అరిచాడు. దుప్పి ఈవేళ నా దగ్గర నుంచి తప్పించుకున్నావు, కానీ రోజు ఏం తప్పించుకోలేవు, ఎప్పుడప్పుడు నాకు దొరుకుతావు, నేను గ్యారెంటీగా చంపేస్తానని చెప్పి వేటగాడు గట్టిగా అరిచాడు కోపం తప్పుకోలేక. వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు. మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమైపోయింది. అంతే. నువ్వు నన్ను పట్టుకుంటే నేను నీకు దొరుకుతానంటాయా, నీ మోసం అంతా నేను ముందర తెలుసుకున్నాను, మళ్ళీ నీకు ఎప్పుడైనా కనపడతాను అనుకున్నావు అని చెప్పి అడవిలోకి రయ్యమని పారిపోయింది దుప్పి. ఓకేనా, ఇది కదా. ఇక్కడ చూడండి కింద మోరల్ చెప్పారు, మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళ మాయలో పడకూడదు, ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆ మోసగాళ్ళు ఉంటారు, మనం మోసం చేసి మన దగ్గర డబ్బులు దొబ్బేయడానికి లేదా మన ప్రాణం తీసేయడానికి లేదా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ మాయలో మనం ఎప్పుడూ పడకూడదు అన్నమాట. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. బుద్ధుడు బోధిసత్వుడు రూపంలో జన్మించి, ఆ బోధిసత్వుడేమో మళ్ళీ దుప్పి రూపంలో జన్మించి మనకు అందించినటువంటి కథ అన్నమాట. మనుషులు
ఆశ వైపు వెళ్ళకూడదని. బుద్ధుడు చెప్పిన ప్రతి బోధలను కూడా దురాశ దుఃఖానికి చేయడం అనే సూత్రం కనపడుతూ ఉంటుంది. ఈ దుప్పు కనుకను అబ్బా పళ్ళు రెడీగా ఉన్నాయి, మనం ఏం వెతుక్కోకుండా కష్టపడకుండా దొరికేసి అని చెప్పి వెంటనే బాస్కెట్ దగ్గర తినబోయింది అనుకోండి, వెంటనే ఉచ్చులో దొరికేది. అది ఆశ పడలేదు కాబట్టి బతికింది. అదే ఆశ పడితే ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఓకేనా? ఇది ఒక పాఠం, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇంకొకటి చెప్తానా. ఇప్పుడు పేజ్ నెంబర్ 36 తీయండి అందరూ. పేజ్ నెంబర్ 36. పేజ్ నెంబర్ 30. ఎక్కడ చూడండి, ఇక్కడ ఒక పాఠం ఉంది. ఏముంది? ఉపాయం కదా. ఇక్కడ బొమ్మ చూడండి. వీళ్ళెవరో పిల్లలు ఉన్నారు. ఈ బొమ్మ చూస్తుంటే వాళ్ళెవరో పూర్వకాలంలో ఉన్నటువంటి పిల్లల్లో తెలుస్తుంది కదా. ఇక్కడేమో ఒక ఆయన బాణాలు పట్టుకుని ఉన్నారు. అక్కడేమో నుయ్యి ఉంది, నూతిలో ఒక బాల్ ఏదో పడిపోయింది, దాన్ని బాణాలతో తీస్తున్నారు అని అర్థమవుతుంది మనకు బొమ్మ చూస్తుంటే కదా. సరే, పాఠం పేరు ఏం పేరు? ఉపాయం. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు చూడండి. ఇతిహాసం, మహాభారతం. మహాభారతం చెప్పాను కదా, భారతం, మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా మన హిందువుల యొక్క హిందూ మతం ఏదైతే ఉందో హిందూ మతానికి సంబంధించినటువంటి పురాణ కావ్యాలు కథలు. అవన్నీ కూడా ఆ పురాణ కావ్యాలకు సంబంధించినటువంటి పురాణ గాథలకు సంబంధించినటువంటి స్టోరీలో ఒక చిన్న పార్ట్ ఇది అన్నమాట. పాఠం దీని పేరు ఉపాయం. చూద్దాం, మహాభారతం నుంచి తీసుకున్నటువంటి ఈ పార్ట్ ఏంటో చూద్దాం. చూడండి, పిల్లలు, మన తెలివితేటలు మనకు మంచి కీర్తి ప్రతిష్టలు అందిస్తాయి, మనకు సమాజంలో మంచి పేరుని తెస్తాయి. ఇలాంటి కథను మనం తెలుసుకున్నాం. చెప్తున్నా పిల్లలు, చెప్తున్నారు మన తెలివితేటలు మనకి కీర్తి ప్రతిష్ట అందిస్తాయి. మనం తెలివైన పని చేసి మంచి పని చేసాం కొన్ని తెలివితేటలు, లేదా ఒక క్లాస్ ఫస్ట్ రావడం, లేదా ఒక మంచి ఉద్యోగాలు సాధించడం చేసాం అనుకోండి, సొసైటీలో అందరూ కూడా మనని, మన కుటుంబాన్ని, మన అమ్మని, నాన్న అందరూ కూడా మెచ్చుకుంటారు అన్నమాట. మనకు సమాజంలో మంచి పేరు తెస్తాడు. ఇలాంటి కథ మనం తెలుసుకుందాం అన్నమాట. చూడండి, పూర్వం భరత వంశానికి చెందిన రాకుమారులు అందరూ కలిసి సరదాగా బంతి ఆట ఆడుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు బంతిని తంతున్నారు. అట్లా బంతి భీముడి దగ్గరకు వచ్చింది. భీముడు బంతిని గట్టిగా తన్నాడు. దెబ్బకి బంతి పైకి ఎగిరి అల్లంత దూరాన ఉన్న బావిలో పడింది. అందరూ ఆ నూతి చుట్టూ చేరి బంతిని పైకి తీయడానికి ప్రయత్నించారు. చివరకు సాధ్యం కాదని బెక్కమొహం వేశారు. ఓకే, పూర్వం భరత వంశానికి చెందినటువంటి పిల్లలు. భరత వంశానికి చెందిన పిల్లలు అంటే మీకు భారతం తెలుసు కదా, కౌరవులు పాండవులు తెలుసు కదా. కౌరవులు పాండవులు కూడా భరత వంశానికి చెందినటువంటి పిల్లలు. ఒకరోజు కౌరవులు పాండవులు చిన్నప్పుడు అందరూ ఆడుకుంటారు. పెద్ద తర్వాత వాళ్ళకి యుద్ధాలు జరిగాయి, కానీ చిన్నతనంలో అందరూ కలిసి ఉండేవారు. వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. భీముడి గురించి మీ అందరికీ తెలుసు కదా. భీముడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? స్టౌట్గా లాగా ఉంటాడు కదా. భీముడు అందరికంటే బలమైనటువంటి మనిషి అనమాట. బంతి అందరూ ఆడుకున్నారు, తంతున్నారు. ఓకే, ఫుట్బాల్ తెలుసు కదా మనకి. అలా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అందరూ. అప్పుడు భీముడు ఏం చేశాడంటే ఆ బాల్ ఒకసారి గట్టిగా తన్నాడు. బాల్ గట్టిగా తన్నాడు. తనితే మామూలుగా తంతేనే దూరంగా వెళ్ళిపోతుంది భీముడు తనిదే. అలానే భీముడు ఏం చేశాడు, కొంచెం గట్టిగా తన్నాడు. తంతే ఆ బాల్ ఎక్కడికి వెళ్ళింది, దూరం ఒక నుయ్యి ఉంటే ఆ నూతిలోకి వెళ్ళి పడింది. బావి అంటే ఏంటి? బావి అంటే నుయ్యి తెలుసు కదా, మనకు నుయ్యి తెలుసు కదా. అది బావి అంటే నుయ్యి. బావి అంటే నుయ్యి అన్నమాట. భరత వంశానికి చెందిన పిల్లలు అంటే కౌరవులు పాండవులు. కౌరవులు ఎంతమంది తెలుసా? గుడ్. ఎంతమంది? 100. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ పాండవులు ఇది అందరికీ తెలుసున్నది, 5 కదా. రైట్, ఓకే. కౌరవులు కూడా 100 మంది. ఓకేనా? అంటే 100 మంది అంటే అబ్బాయిలు 100 మంది. కౌరవులు అబ్బాయిలు 100 మంది. వాళ్ళ అమ్మకి మొత్తం 101 మంది పిల్లలు పుట్టారు. అందులో 100 మంది ఏమో కౌరవులు అబ్బాయిలు, ఒక ఆమె దుశ్శల అని చెప్పి అమ్మాయి అన్నమాట. మొత్తం 101 మంది అబ్బాయిలను కౌరవులుగా భావిస్తాం మనం. అందుకని 100 మంది అన్నమాట కౌరవులు. అమ్మాయిలేమో ఒక అమ్మాయి దుశ్శల. పాండవులు 5. మీకు పాండవుల పేరు తెలుసా? చెప్పండి, నువ్వు చెప్తావా? నుంచో. వెరీ గుడ్. ధర్మరాజు, భీముడు. ఓకే, చాలు, నువ్వు 2 చెప్పు. నువ్వు చెప్పు. అర్జునుడు, ఇంకా నకులుడు, ఇంకొక లాస్ట్. రైట్, సహదేవుడు. అవునా? 5. కౌరవులు 100 మందికి కూడా పేర్లు ఉన్నాయి, కానీ మనకు తెలిసినవే 4 3 తెలుస్తాయి. మిగిలిన మనకు అంత బాగా తెలియవు. అందరికీ పేర్లు అయితే పేరు లేకుండా మనుషులు ఉంటారు కదా. దుర్యోధనుడు,
దుశ్శాసనుడు ఆ పేర్లు మనకు బాగా తెలుస్తాయి. మిగిలిన పేర్లన్నీ ఉన్నాయి కానీ అంత బాగా గుర్తుండవు 100 పేర్లు. ఎప్పుడైనా తెలుసుకుని చూద్దామండి. సరే, అయితే భీముడు బాల్ తన్నాడు, బాల్ దూరంగా వెళ్ళి నూతులో పడిపోయింది. అందరూ అయ్యో బాల్ దూరంగా వెళ్ళిపోయింది, మనం కూడా అంతే కదా, క్రికెట్ ఆడేటప్పుడు దూరంగా పోతే వేసి తెచ్చుకుంటాం కదా, అలానే అందరు కూడా నూతి దగ్గరికి పరిగెట్టారు. తీరా చూస్తే బాల్ ఏమో లోపల పడిపోయింది కదా, అది తీయడానికి చాలా ట్రై చేస్తున్నారు, నూతులో పడిపోయిందని. కానీ ఆ బాల్ ఏమి పైకి వచ్చే ప్రయత్నం ఏమి వాళ్ళు చేయలేకపోయారు అనమాట. ఓకే, సాధ్యం లేదని బిక్కమంటే అయ్యో బాల్ పోయింది అని చెప్పి అలా పెట్టి కూర్చున్నారు. ఇంతలో ఆ దారిని పోతున్న ఒక వ్యక్తి రాకుమారులను చూసి విషయం అడిగి తెలుసుకున్నాడు. అతను చాలా సన్నగా పేలగా బాణాలు పట్టుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నవారంతా రాకుమారులని గ్రహించాడు. మీరంతా విలువిద్యలో ఆరితేరిన రాకుమారుల్లా ఉన్నారు, బంతిని ఎలా తీయాలో తెలియడం లేదా అని ఆశ్చర్యంతో అడిగాడు. ఒక వ్యక్తి అంటే ఒక మనిషి అలా వెళ్తున్నాడు, వెళ్తూ వీడు అమ్మని చూశాడు. ఏమైనా బాబు ఏమైనా అందరూ నూతి దగ్గరకు వచ్చారేంటి అని అడిగాడు. పెద్దవాళ్ళు అంతే కదా, ఎవరైనా పిల్లలందరూ నూతి దగ్గర వెళ్తే ఏమైనా పడిపోతారేమో దాంట్లోనే అడుగుతారా, ఏమైనా ఎక్కడికి ఎదుకున్నారని అడుగుతారు. అలాగే ఈయన కూడా వెళ్తే ఏం బాబు ఎక్కడ ఉన్నారేంటమ్మా మీరు అని అడిగాడు. ఆయన ఎలా ఉన్నాడంటే సన్నగా పీలగా ఉన్నాడు, పీలగా అంటే బక్కగా ఉన్నాడు, సన్నగా వీక్గా ఉన్నాడు అన్నమాట. కానీ బాణాలు అవి ఉన్నాయి ఆయన దగ్గర, వీళ్ళు చూసి బాణాలు ఉన్నాయి కదా ఆయన అన్నాడు. అయితే చూసి వీళ్ళందరూ రాకుమారులు అని అనుకుని, మీరు అందరూ రాజకుమారులు కదా, మీ అందరికీ బాణాలు విలువిద్య అంటే బాణాలు వేయడం, విలువిద్య అంటే బాణం అన్నమాట. బాణాలు వేయడం, బాగా బాణాలు వేయడం వచ్చి ఉండాలి కదా మీకు, మరి ఏంటి ఆలోచిస్తున్నారేంటి, ఎలా బంతి పడిపోతే ఎలా తీయాలో తెలియట్లేదా అని చెప్పాడు. రాకుమారులందరూ తెలియదు అన్నట్టుగా తలూపారు. అయితే చూడండి అంటూ విల్లు అందుకుని ఒక బాణాన్ని నేరుగా బంతికి తాకేలా వేశాడు. ఆ బాణానికి తాకేలా మరొక బాణం వేశాడు. అట్లా ఒక బాణం తర్వాత మరొక బాణం వదిలాడు. అట్లా బాణాల గొలుసు తయారైంది. దాంతో బంతిని పైకి లాగి రాకుమారులకు అందించాడు. రాకుమారులందరూ అయ్యో మాకు రాదండి, మేము అలా తీలేమండి అన్నారు. అవునా తీలేరా అని చెప్పి, సరే నేను తీస్తాను చూడండి అని చెప్పి ఆయన దగ్గర బాణాలు ఉన్నాయి కదా, బాణాలు తీసి ఆయన దగ్గర ఉన్నట్టు విల్లు ఏదైతుందో దాంతో బంతిని కొట్టాడు. ఆ బంతి వెళ్ళి దాన్ని గుచ్చుకుంది. అలా ఆ గుచ్చుకుంటుంది కదా, ఆ గుచ్చుకుని బొమ్మ వేసారు చూడండి, ఆ బంతి అని గుచ్చుకుంది. మళ్ళీ ఆ వెనక బాణం వెనకాల ఉంటుంది అది చివర, మళ్ళీ దాని మీద మళ్ళీ బాణం వేశారు. మళ్ళీ దాని మీద బాణం వేసి పొడుగ్గా అయిన తర్వాత ఆ బంతిని పైకి తీశారు. ఓకేనా, పైకి తీసి రాకుమారులందరికీ అందించాడు. మీకు ఏమైనా డౌట్ వచ్చిందా దీంట్లో? ఫుట్బాల్ మరి గాలి ఉంటుంది కదా, లోపల బాణం గుచ్చిపోతే ఏమవుతుంది, గాలి అంతా పోతుంది. మరి గాలి పోతుంది కదా అని చెప్పి డౌట్ రావచ్చు కదా. అప్పట్లో బాల్స్కి గాలి అది కాదన్నమాట, అది వేరే రకమైనటువంటి బాల్, అందులో గాలి ఉంది ఊడిపోతుందని చెప్పి అదే సన్నబడి ఉక్కుపోతుందంటే ఎలా వస్తుందని చెప్పి అడగండి. కానీ అది వేరే రకం బాల్, లోపల గాలి ఉండేటటువంటి బాల్ కాదన్నమాట. రైట్. ఇంతలో విషయం తెలుసుకున్న భీష్ముడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఆ వ్యక్తి విలువిద్యలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఆయన అప్పటికే ద్రోణుని ప్రతిభ గురించి విని ఉన్నాడు. వెంటనే ద్రోణాచార్యునికి నమస్కరించి, మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం మా పూర్వజన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు, వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పండి అన్నాడు. పిల్లలు బాగుపడిపోయిందని చెప్పి విషయం ఆల్రెడీ భీష్ముడు గారికి తెలుసు. భీష్ముడు అంటే తాతగారు అనమాట, ఆయనకు తెలిసింది. ఆయన వెంటనే పిల్లలు బాగుపడిపోయిందని చూస్తే వచ్చినాడు కదా, ఈ స్టోరీ అంతా తెలిసింది. ఆయన వెంటనే ఎవరని చెప్పి కనుక్కుంటే ద్రోణాచార్యుడు అని, మీ పేరు ఏంటంటే అడిగితే నా పేరు ద్రోణాచార్యుడు అండి అని చెప్పాడు. ద్రోణుడు అని చెప్పారు అనమాట. అయ్యో మీరండి ద్రోణుడు గారు అని చెప్పి నమస్కారం పెట్టాడు భీష్ముడు ఆయనకి. ఎందుకు, ఈ దగ్గర విద్య ఉంది కాబట్టి ఎంత రాజు అయినా సరే నమస్కారం పెట్టాడు అనమాట. నేను బాగా చదువుకుంటే ఎవరైనా గౌరవిస్తారు మన కూడా. సరే దండం పెట్టి అయ్యా ద్రోణుడు గారు అంటే, ఆల్రెడీ ద్రోణుడి గురించి భీష్ముడికి తెలుసు, ఆయన చాలా పెద్ద విలువిద్యలో బాణాలు వేయడం చాలా గ్రేట్ అని, మంచి గురువు అనమాట బాణాలు విద్య నేర్పడంలో. సో మీరు మా రాకుమారులు ఎవరుతున్నారో వాళ్ళందరూ మా మనవలు అవుతారండి, వాళ్ళందరికీ మీరు విలువిద్య నేర్పండి ప్లీజ్, మా రాజ్యానికి రండి అని చెప్పి ఎవరు భీష్ముడు ద్రోణాచార్యుడిని అడిగాడు. ద్రోణుడు అంగీకరించగానే అర్జునుడు పరుగున వచ్చి ద్రోణుడికి పాదాభివందనం చేశాడు. ద్రోణుడు సరేనండి వస్తానండి, పిల్లలందరికీ చదువు చెప్తానండి అనగానే అర్జునుడు ఉన్నాడు కదా పాండవుల్లో, అర్జునుడికి విలువిద్య అంటే చాలా ఇష్టం అన్నమాట. అమ్మాయి మాకు విలువిద్య నేర్పే గురువుగారు దొరికారని వెంటనే గురువుగారు కాళ్ళకి దానం పెట్టాడు. పెద్దలు ఎవరైనా ఉన్నప్పుడు లేదా ఉపాధ్యాయులు కానీ గురువులు కానీ ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచిదైన విషయం మనం దీని ద్వారా తెలుసుకోవాలి. మాస్టర్ గారు కనిపిస్తే కొంతమంది రెక్లెస్గా ఉంటూ ఉంటారు,
ఇలా మాస్టర్ కదా మనం పట్టించుకోకర్లేదు ఇలా పక్కన చదివి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. నేను ఉన్నానా, నాకు చదువు చెప్పిన టీచర్ ఎవరినప్పుడు కూడా కనిపించారు అనుకోండి, నేను ఒకవేళ కార్లో కానీ బండి మీద కానీ వెళ్తున్నాను అనుకోండి, వెంటనే ఆగుతాను. ఆగి ఆ సార్కి నమస్కారం పెట్టి విష్ చేసి పలకరించి సార్ బాగున్నారని చెప్పి వెళ్తాం. అలాగే సెప్టెంబర్ 5th అది వచ్చింది అనుకోండి, చదువు చెప్పిన టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చెప్తాను. అది కనీసం ఫోన్ అయినా చేసి సార్ మీ దయ వల్ల నేను కూడా టీచర్ అయ్యాను అని చెప్పి చెప్తాను. అలా మనం కూడా ఏం చేయాలంటే మనకు చదువు చెప్పిన గురువులు కానీ లేదా మనకు మంచి అని చెప్పి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు గౌరవం ఇస్తున్నారు. అర్జునుడు చూడండి, ఆయన గురువు గారు అనగానే వెంటనే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టాడు. అప్పటి నుంచి అర్జునుడిని ఎంతో ప్రేమగా కూడా చూసేవారు ద్రోణాచార్యులు. ఓకేనా, రైట్. ఆ విధంగా ద్రోణుడు భరతవంశీయులకు విలువిచ్చే గురువుగా ప్రసిద్ధికి ఎక్కాడు. అప్పటికి ద్రోణుడు భరతవంశం అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా విలువించి నేర్పారనమాట. పిల్లలు, మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అని గ్రహించారు కదా. యాక్చువల్గా ద్రోణుడు అలా వెళ్ళిపోయి అతనే, కానీ అతను విలువించలో మంచి పట్టు ఉండడంతో బాల్ పైకి తీశాడు. వెంటనే రాజకుమారులందరికీ కూడా మాస్టర్ అయ్యాడు. అంటే మన దగ్గర కనుక తెలివితేటలు ఉంటే, మనం కష్టపడి పనిచేసే గుణం మనలో ఉంటే, మనం ఎప్పుడైనా సరే అప్పటికి మనం ఉన్నతమైన స్థానానికి వెళ్తాము అని తెలుసుకోవాలి. అంతేగాని లేజీ ఫెలోస్గా బద్ధకంగా సోమరిపోతులు ఇంట్లోనే పడున్నాం అనుకోండి, ఎవరు మనమేమి గౌరవించాలి. సరేనా, రైట్. ఇది ఉపాయం పాఠం. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పుకున్నామే. ఇప్పుడు పేజ్ నెంబర్ 48 3 కథలు చెప్తానే కదా, చిన్న చిన్న కథలే కదా, విన్నాను పర్వాలేదు. ఈ పాఠం పేరు చూడండి, ఇక్కడ ఒక పిల్లి బొమ్మ ఉంది, అవునా? చూద్దాం ఏంటో. పాఠం పేరు చూడండి, ఏ కాలుది నేరం. ఇది మర్యాద రామన్న కథలు. మర్యాద రామన్న కథలు అంటే చిక్కు ప్రశ్నలన్నీ ఇప్పుతుంటాడు మర్యాద రామన్న గారు. ఓకేనా, డౌట్ ఎవరైనా ఇద్దరు మంచి తగులు ఏవో వస్తుంటాయి కదా, ఆ తగులన్నింటినీ కూడా జాగ్రత్తగా తీరుస్తుంటాడు అన్నమాట మర్యాద రామన్నగా. ఆ కథలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథలు. సరే, పాఠం పేరు చూడండి, ఏ కాలుది నేరం. ఏ కాలుది నేరం. చూద్దాం కథ ఏంటో. పేరే బాగుంది, ఏ కాలుది నేరం. కాలు నేరం చేస్తుందండి అసలు. చూద్దాం. ఒకసారి రామన్న వద్దకు 4 అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళు విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు. మేము 4 అన్నదమ్ములమే, పెద్దవాళ్ళం 3 ఫిర్యాదీలు, చిన్నవాడు ముద్దాయి. మీ తీర్పు కోసం వచ్చాం అన్నాడు 4లో పెద్దవాడు. ఒక ఊళ్ళో 4 పెద్ద అన్నదమ్ములు ఉన్నారు. 4 కూడా వాళ్ళ 4కి ఒక విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవ తీర్చుకోవడానికి రామన్న దగ్గరికి వచ్చాడు. రామన్న అంటే ఎవరు ఇక్కడ? మర్యాద అన్నమాట. ఈయన జడ్జి గారు అన్నమాట. ఓకేనా, ఆ ఊళ్ళో పెద్ద మనిషి అన్నమాట. ఈయన చాలా తెలివైన, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆ సమస్యనే వెంటనే తెలివైన రీతిలో పరిష్కారం చూపించేవాడు. అందుకని 4 అన్నదమ్ములు ఈ దగ్గరికి వచ్చారు. అయ్యా నమస్కారం రామన్న గారు అన్నారు. చెప్పండి ఏంటి మీ గొడవని అడిగితే, మేము 4 అన్నదమ్ములు అండి, కానీ మేము 1, 2, 3 4 అన్నదమ్ములు పై 3 మేమందరూ ఒకటండి. ఇంకో 4వాడు చిన్నోడు ఉన్నాడు కదా, వాడి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. మేము 3 కంప్లైంట్ ఇస్తున్నాం. ఎవరి మీద ఇస్తున్నాం? మా 4వ తమ్ముడు ఉన్నాడు కదండి, లాస్ట్ వాడు, వాడి మీద కంప్లైంట్ ఇస్తున్నాం అని చెప్పి అన్నారు. ఓకే, మీ ఫిర్యాదు ఏమిటి చెప్పమన్నట్లు పెద్దవాడి వైపు చూశాడు రామన్న. అవునా, సరే మీ కంప్లైంట్ ఏంటో చెప్పండి అని పెద్దవాడిని అడిగాడు. అతను ఇట్లా చెప్పసాగాడు. మేము 4 కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం. దూది పట్టణంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము ఒక పిల్లిని పెంచుకుంటున్నాం. ఆ పిల్లి అంటే మాకు అందరికీ చాలా ఇష్టం. ఏముందంటే మేము 4 కూడా దూది వ్యాపారం చేస్తున్నాం. మేము 4 వ్యాపారస్తున్నాం. ఏ వ్యాపారం చేస్తాము? దూది వ్యాపారం చేస్తామండి. కానీ దూదిని వస్తామని ఎలకలు అవి పాడు చేస్తాయని చెప్పి ఎలకలు పాడు చేయకుండా పిల్లిని పెంచుకుంటామండి. ఆ పిల్లి మా అందరికీ ఎంతో ఇష్టమైన పిల్లి అండి అని చెప్పారు. దాని 4 కాళ్ళను 4 పంచుకొని ఎవరి కాలికి వాళ్ళం అలంకారాలు తగిలించాం. కొన్ని రోజులు గడిచాక మాలో 4వ వాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది, గాయం అయింది. ఆ కాలు తొందరగా నయం కావాలని నూనె గుడ్డలు చుట్టాడు. గుడ్డ చుట్టిన కాలితో పిల్లి దీపం దగ్గరికి వెళ్ళింది. గుడ్డ అంటుకుంది. దాంతో అది కంగారు పడిపోయి కొట్టంలో దూరింది. దూదికి మంటలు అంటుకుని కొట్టం అంతా తగలబడిపోయింది.
సార్ ఏముందని మేము నలుగురు మా నలుగురికి ఇష్టం పిల్లి చెప్పాం కదా, సరే నలుగురు కూడా పిల్లిని చాలా బాగా చూసుకుంటాం, నలుగురు కూడా పిల్లి యొక్క 4 కాళ్ళనే పంచుకున్నాం, 1వ కాలు 2వ కాలు 3వ కాలు 4వ కాలని. ఈ 4వ వాడు పంచుకున్న కాలు ఉంది కదండి, దానికి మొన్న ఒక రోజు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే వాడు దెబ్బ తగ్గడానికి దానికి నూనె అంటించినటువంటి గుడ్డ, నూనె రాస్తారు కదా, దెబ్బ తగిలితే అలా నూనె చుట్టాడు, గుడ్డ చుట్టాడండి. ఇదేం చేసిందంటే ఆ ఒక చోట దీపం వెలుగుతుంటే ఆ దీపం దగ్గరికి వెళ్ళిందండి. ఆ దీపం దగ్గరికి వెళ్తే ఆ నూనెకి గుడ్డ కదా, నూనె గుడ్డ అదేమో దీపానికి అంటుకుపోయింది. అంటుకుపోయి మొత్తం అవి బాబాయ్ కాలు అంటుకుపోయేటప్పుడు భయపడిపోయిందండి పిల్లి. భయపడిపోయి గమ్ముని మా దూది కొట్టంలోకి పోయింది. దూది కొట్టం అంటే పెద్ద గోడలు లాంటిది అనమాట, అందులోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే ఆ దూదంతా కూడా మొత్తం ఈ మంటకి కాలిపోయిందండి, మా అందరికి ఎంతో నష్టం వచ్చిందండి అని చెప్పాడు. రామన్న గారు ఈ నష్టానికి కారణం ఆఖరివాడి కాలు కనుక మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి, అలా చెల్లింపమని మీ దగ్గరికి వచ్చాం అని ముగించాడు. అది సార్ ఇది సంగతి, అది వెళ్ళి అంటించేసింది అంతాను, మొత్తం దూదంతా కాలిపోయింది, ఇప్పుడు మాకు ఎంతో నష్టపోయాం. సో మా నలుగురు అన్నదమ్ముల్లో నలుగురికి సమానంగా దూదుంది, దాంట్లో నలుగురు నష్టపోయింది కాబట్టి నష్టపోయింది కూడా 4వ వాడు కూడా నష్టపోయింది కాబట్టి మా మిగిలిన ముగ్గురు ఉన్నాం కదా, మా ముగ్గురికి వాడు నష్టపరిహారం ఇవ్వాలి, మేము ఎంతో డబ్బు లాసుగా డబ్బంతా వాడే ఇవ్వాలి మాకు అని చెప్పి కంప్లైంట్ చెప్పారు. బాగానే ఉందా? కరెక్ట్గా చెప్పిన వాళ్ళు అవునా కదా? సరే రామన్న గారు ఏం చెప్పారో చూద్దాం. రామన్న ముద్దాయి అయిన కడపటి వాడి వైపు చూశాడు. ఏమంటావు అన్నట్లుగా 4వ వాడు ముందుకొచ్చి, తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది, మరి దానికి నష్టపరిహారం ఇచ్చేది ఎవరు? అది వదిలేసిన వీరికి పరిహారం చెల్లించడానికైనా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు. సభలోని వాళ్లకు పెద్దవాడు చెప్పిందే సబబుగా తోచింది, చిన్నవాడి మాటలు అసమంజసంగా అనిపించాయి. అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. ఏమయ్యా ఏం చెప్తావు, మీ వాళ్ళందరూ నీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి రామన్న చిన్నవాడిని అడిగాడు. అప్పుడు చిన్నవాడు అన్నాడు, అయ్యా నేనేం చెప్తానండి, ఆ దూది కొట్టన నా దూది కూడా ఉంది, ఇది అంటిస్తే నా దూది పోయింది, నాకెవరిస్తారు నష్టపరిహారం, నేను వీడు ముగ్గురికి అయితే నన్ను ఇమ్మంటున్నారు, నేను ఎవరికి ఇచ్చుకోవాలి, నాకెవరిస్తారని చెప్పి అడిగి, ఒకవేళ అది పోతే పోయింది ఇద్దామనుకున్నా నా దగ్గర రూపాయలు లేవండి, అంతవరకు దాంట్లోనే పెట్టాను, అన్ని డబ్బులు నేను రూపాయి ఇవ్వాలని అని అనిచాడు. కానీ సభలో ఉన్నారు అందరూ విన్నారు కదా, వాళ్ళందరూ అబ్బాయి తప్పు వీడిది, డబ్బులు ఖచ్చితంగా వీడి 4వ కాలు వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి వీడే డబ్బులు ఇవ్వాలని చెప్పి సభలో వాళ్ళు అందరూ అనుకున్నారు. కానీ అందరూ మనకులాగే ఆలోచించారు, మనం కూడా అలా కదా అనుకుంటున్నాం. అందరూ ఒకలా ఆలోచిస్తుంటే మర్యాద రామన్ ఉన్నాడు కదా, ఆయన ఇంకో రకంగా ఆలోచించాడు. అప్పటికే ఆయన ఆలోచనలన్నీ ఫైనల్ చేసేసుకున్నట్ట. ఏం ఆలోచించాడో చూడండి. మీ ముగ్గురు అన్నదమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అన్నాడు రామన్. వాళ్ళతో పాటు సభలోని వారు తెల్లబోయారు. ఆ తీర్పుకు రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడనే భావించారు. తమలో తాము గుసగుసలాడుకోసాగారు. సరేనా, తీర్పు చెప్తున్నాను వినండి, అందరూ పాటిస్తారా అన్నాడు. ఆ నలుగురు, రామన్న గారు మీ మీద మాకు నమ్మకం అండి, మీరు ఏం చెప్తే అదే వింటామని చెప్పి అన్నారు. సరే మీ ముగ్గురు కలిసి 4వ వాడికి ఇవ్వండి పరిహారం అన్నాడు, నష్టపరిహారం. వాడి దూది కూడా ఉంది కదా, లోపల కాలిపోయింది కదా, మీ ముగ్గురు కలిసి వాడికి ఇవ్వండి అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నలుగురు సభలో కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి రామన్న ఏదో తెలివైన వాడు అనుకున్నా, అది మానేసి ఇలా పిచ్చిలా ఇచ్చేటువంటి తీర్పు, అసలు ఏమన్నా పనిచేస్తుందో లేదా రామన్ అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు, గుసగుసలు ఆడుకున్నారు. అదేంటి రామన్ ఇలా ఇచ్చేటువంటి తీర్పు, ఇలా ఇవ్వకూడదు కదా అని చెప్పి అందరూ రామన్న సరిగ్గా తీర్పు చెప్పలేదు అని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడు రామన్న తన తీర్పుని ఇలా వివరించాడు. రామన్నకు అర్థమైంది, వీళ్ళందరూ డౌట్ పడుతున్నారు, నేను ఎందుకు ఇలా తీర్పిచ్చానని చెప్పి. సరే వినండి అయ్యా, అందరికీ అర్థమయ్యేలా క్లియర్గా చెప్తాను అన్నాడు. అయ్యలారా, దూది కాలడం నిజమే, కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడి వాటాకు వచ్చిన కాలు వల్ల జరగలేదు, మీ వాటా కాల వల్లే జరిగింది. అంటే మీ తమ్ముడి వాటా కాలికి గాయమవడం వల్ల ఆ అవిటి కాలుతో పిల్లి పొట్టంలోకి వెళ్ళలేదు కదా, ఆ పిల్లిని దూది పట్టంలోకి తీసుకువెళ్ళినవి మిగిలిన 3 కాళ్ళు మాత్రమే, ఎందుకంటే అవి చక్కగా ఉన్నాయి కనుక. అంటే పిల్లి మీ వాటా కాళ్ళ వల్లనే కొట్టం వరకు వెళ్ళింది. అందుచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే తప్ప మీ తమ్ముడు ఎంత మాత్రమూ కాదు. అందుకనే మీరు ముగ్గురు అతనికి పరిహారం చెల్లించాలి. వినండి, తీర్పు చెప్తున్నాను అన్నారు. ఏం చెప్పారు?
సరే, మీ తమ్ముడు యొక్క కాలుకి కాలు అండి, తమ్ముడు కాలు అంటే తమ్ముడు వాటాకు వచ్చినటువంటి పిల్లి కాలు, దానికి దెబ్బ తగిలింది కదా, ఆ కాలు ఏమి పనికిరాదు, అది నోరు మూసి కూర్చుంటుంది, దానికి ఏదో అంటుకుంటే ఆ కాలు అంటుకుంది. అలా కాకుండా మరి మిగిలిన కాళ్ళు మిగిలిన 3 కాళ్ళు బాగున్నాయి కదా పిల్లివి, ఆ 3 కాళ్ళు ఏం చేసాయి, అంటుకుందని చెప్పి పరిగెట్టుకుని కొట్టంలోకి పరిగెట్టాయి. అంటే పరిగెట్టు కాలు ఏది, 4వ కాలా లేదా మిగిలిన 3 కాళ్ళునా? రైట్, మిగిలిన 3 కాళ్ళు పరిగెట్టాయి. 4వ కాళ్ళు పరిగెట్టలేదు కదా, దెబ్బ తగిలింది కదా, 4వ కాలే పరిగెట్టింది. 4వ కాలు ఏమో ఖాళీగా కూర్చుంది, మిగిలిన 3 కాళ్ళు ఏమో పరిగెట్టి కొట్టంలోకి వెళ్ళాయి, అందువల్ల దూదంతా అంటుకుపోయింది. మీరు 4వ కాళ్ళని తిడతారేంటి? అదే కనుక మిగిలిన 3 కాళ్ళు కూడా పరిగెట్టకుండా ఖాళీగా కూర్చుంటే అప్పుడు దూది కొట్టంలోకి వెళ్ళకపోతుంది కదా పిల్లి. అందువల్ల మీ వాటాకు వచ్చినటువంటి 3 కాళ్ళు లోపలికి పరిగెట్టాయి కాబట్టి దూది మొత్తం కాలిపోయింది. మీ 4 అన్నదమ్ములకి 4 పాటలు దూది ఉంది కదా, అది మొత్తం కాలిపోయింది. అందులో మీ తమ్ముడిది కూడా ఉంది కాబట్టి మీ ముగ్గురు కలిసి అతనికి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పాడు. బాగుంది కదా ఈ తీర్పు. అందరూ ఆశ్చర్యపోయారు ఈ తీర్పుని. అయ్యో కరెక్టే కదా, మనం ఎప్పుడు ఇలా ఆలోచించలేకపోయామేంటి అన్నారు. మనం కూడా అలా ఆలోచించలేకపోయాం కదా. అదే మరి దట్ ఈస్ మర్యాద రామన్ అనమాట. మర్యాద రామన్ అంత తెలుగుగా ఆలోచించినప్పటికీ ఇంక ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. అన్నదమ్ములు కూడా 4 కూడా బుద్ధి తెచ్చుకున్నారు. 4 అంటే 4 కూడా అలా పక్క పెట్టినా మిగిలిన 3 బుద్ధి తెచ్చుకుని అయ్యో మనం తప్పుగా ఆలోచించాము, కరెక్టే, వాడు మన తప్పుడే కదా, పిల్ల అనేది నోరు లేని ప్రాణి, అదేదో అనిపించిందని చెప్పి మనం తమ్ముడిని డబ్బులు ఆడడం మనకు కూడా బుద్ధి వచ్చిందని చెప్పి తప్పుగా భావించారు. మర్యాద రామన్ని క్షమాపణ అడిగారు. ఈ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడ వారికి ఎంతో నచ్చింది, ఎంతో సమంజసంగా ఉందనిపించింది. అందరూ రామన్నను అభినందించారు. అక్కడ చాలా బాగా చెప్పారండి రామన్న గారు, వెరీ గుడ్ అని అందరికీ సమంజసంగా అనిపించింది. ఇందాక చూడండి అసమంజసం అన్నారు, అసమంజసం. ఓకే, అసమంజసం అంటే కరెక్ట్ కాదు, సమంజసం అంటే కరెక్ట్ అండి. ఓకేనా, సమంజసం అసమంజసం ఇంకూ సమంజసం అన్నారు. అసమంజసం వ్యతిరేకంలో సమంజసం. సమంజసం అంటే అంత కరెక్ట్గా ఉన్నట్టు, అసమంజసం అంటే అంత సరిగ్గా లేదని అంటారు, కరెక్ట్గా లేదని అంటాం. ఇప్పుడు మీకు కథ అర్థమైంది కదా. ఇప్పుడు ఇవాళ మనం 3 కథలు చెప్పుకున్నాం. 3 కథలు కూడా చక్కగా నీతి కథలు కదా, అవునా? దుప్పి కథ చెప్పుకున్నాము, అలాగే ద్రోణుడి గురించి చెప్పుకున్నాము, ఉపాయం చెప్పుకున్నాము, అలాగే ఇప్పుడు ఏ కాలు తప్పు చెప్పుకున్నాం. 3 కూడా నీతి కథలు, అవును కదా. మీరు కూడా ఈ నీతి కథలన్నీ నేర్చుకుని మనకి భవిష్య జీవితంలో అంటే మన లైఫ్లో మనకు ఎదురయ్యేటట్టు సమస్యలు ఎదురైతే వాటిని ఉపాయంతో ఆ సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి మన తెలుగు పుస్తకంలో ఇలా కథలన్నీ పెడతారు. ఏదో స్టోరీ కింద చదివేసి మర్చిపోకూడదు మీరు, అర్థమైందా? ఈ కథలన్నీ కూడా మనం రియల్ లైఫ్లో అప్లికబుల్ చేసుకోవాలంటే మన నిజ జీవితంలో ఇవన్నీ మనం తలుచుకోవాలి. అప్పుడు ఆ సమస్య వస్తే వాళ్ళు అలా నెగ్గుకు వచ్చారు కదా, మనం కూడా అలా నెగ్గుకు రావాలని చెప్పి ఆలోచనతోటి పిల్లలందరూ కూడా బాగా వినాలి ఇలాంటి కథలు. విని ఈ కథలను నిజ జీవితంలో అప్లై చేసుకోవాలి. చేసుకుంటే మంచి లైఫ్ లీడ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. సరేనా? రైట్, ఈ కథలన్నీ బాగా చదువుకోవాలి. ఓకేనా? రైట్, బై పిల్లలు.